ప్రేమ, అనురాగం, ఆత్మవిశ్వాసంతో ఒకరు అంటే గతంలో ఏ విరోధాలున్నా ఏ కోపాలున్నా ఈ దసరా పండుగ రోజు అందరు కూడా కలుసు. ఇది మన తెలంగాణ కల్చర్. ఈ కల్చరు రాయలసీమలో లేదు. ఆడ పొడుచుకోవడం, మర్డర్, ఫ్రాక్షన్ అంటే పగ తీర్చుకునే కల్చర్ వాళ్ళది. మా దగ్గర పగ లేదు. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, దసరా రాగానే అలయి బలయి కావాలి. ఈ కల్చర్ ఏం చెప్పినంటే దత్తన్న గత 21 ఏండ్ల నుంచి చేస్తున్నాడు అలేబలి. ఇవాళ చూడు, సినిమా వాళ్ళు వచ్చిండ్రు, రాజకీయ నాయకులు వచ్చిండ్రు, ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మాజీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకయ్య నాయుడు వచ్చిండ్రు, రమణ గారు చీఫ్ సెక్రటరీ వచ్చిండ్రు, గవర్నర్ వచ్చిండ్రు, అందరం ఉన్నాం ఇక్కడ. ఈ కల్చర్ని ఇంకా వేరే దగ్గర తీసుకుపోండి. ఎందుకంటే వాళ్ళ కూతురు ఉంది కదా, విజయలక్ష్మికి చెప్పిన అమ్మ ఈడ అందరికి వచ్చింది. మనకు ఇప్పుడు మా అంబర్పేట ఉంది, ఎలక్షన్ అప్పుడే ఫైట్. ఎలక్షన్ ఏ పండుగలు వచ్చినా మేము అందరం కాదు, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిఐపి, అందరం కలిసి పండుగ చేసుకుంటాం. ఈ కల్చర్ ఎందుకు రావద్దు? అక్కడ ఆడ ఫ్యాక్షనిజం ఉన్నది. అయ్యని చంపుతావురా, నేను నిన్ను చంపుతా, నా కొడుకుని చంపుతావురా, నిన్ను చంపుతా. ఈ కల్చర్ ఉండాలి. మా దగ్గర పొడుచుకుంటాము, తిట్టుకుంటాం. దసరా రాగానే బావా బావా అంటాడు. ఎందుకు? ప్రేమ. అక్కడ కూడా ప్రేమ రావాలంటే వచ్చే సంవత్సరం ఇక్కడ అందరూ వచ్చేసిండ్రు. తెలంగాణ విడిపోయింది, ఆంధ్ర విడిపోయినా ఇవాళ సినిమా యాక్టర్ నాగార్జున వచ్చాడు, బ్రహ్మానందం వచ్చాడు, అటు రాజకీయ నాయకులు, ఇతర రాష్ట్రాలు ఉన్న గవర్నర్లు వచ్చారు. మంచి అట్మాస్ఫియర్ ఉంది. కొంత యూపీలో కూడా ఇట్లా ఉన్నది. ఆడ కూడా కల్చర్ డిస్ట్రిక్ట్స్, ఏది ఫ్రాక్షన్ డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. ఈ అమ్మాయి అక్కడ కూడా పనిచేస్తే ఒక మంచి పేరు వస్తుంది అనేది దత్తన్నని అడిగిన. ఎందుకంటే ఇవాళ మహిళలు కూడా అడ్వాన్స్ అవుతురా లేదా? ఏది మొగని అంటున్నారు? ఏమయ్యా నువ్వే నాకు చెప్పేది? మాకు కూడా చదువు వచ్చింది, మేము కూడా ఉద్యోగం చేస్తూ ఉంటున్నా. ఇంతకుముందు ఇళ్లకి బయటికి వెళ్ళని ఇచ్చిండ్రా? రాజీవ్ గాంధీ అన్నాడు మహిళలు కూడా రాజకీయాలు రావాలని పంచాయతీరాజ్ వ్యవస్థ పెట్టి 5 సంవత్సరాలకు మీకు రిజర్వేషన్ ఇచ్చిరా లేదా? మేయర్లు అవుతున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతున్నారు, ఆ తర్వాత రాజకీయ నాయకులుగా అసెంబ్లీకి వస్తున్నారు, పార్లమెంట్కి పోతున్నారు. కనుక మహిళలు కూడా ఆమె విజయలక్ష్మిని అక్కడ పోతే ఫేమస్ అంటే ఆ కల్చర్ను మార్చాలని, వేరే ఉద్దేశం కాదు. నేను గతంలో పీసీసీ ఉన్నప్పుడు మీకు అలవాటయా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కలుసుకుంటారు, మరి మీరు ఎట్లుంటారు? ఇటో అటో అన్నాడు. మీరు ఎక్కడ పంచాయతీ? ఇటో అటో అంటే మా దగ్గర ఫ్రెండ్షిప్ ఉండదు, పొడుచుకోవడం, ఇటో అటో తెలుసుకోవాలి. ఆ కల్చర్ పోవాలంటే విజయలక్ష్మి అని నెక్స్ట్ దసరాకు అక్కడ పెడితే నేను కూడా వచ్చి మాట్లాడతాను. ఈ కల్చరిజం పోవాలి, ఈ కల్చర్ ఏది ఫ్రాక్షనిజం పోవాలి, కలిసిమెలిసి ఉండాలి, మర్డర్స్ తక్కువ కావాలి, ప్రేమ పెరగాలి. మా రాహుల్ గాంధీ అన్నాడుగా, నఫరత్ చోడో ప్రేమ్ బడావు. అదే కల్చర్ ఇక్కడ కూడా రావాలని కోరుతున్నాను.